ఓం సత్యమోం అండి, ఓం సత్యమోం. కమాన్ ఇండియన్, కమాన్ సాబుల్ మండి, ఓం సత్యమోం. ఈ స్వర్గంలో ఉన్న మాటలు మనసుతో అమ్మ కనకదుర్గమ్మ నీతో నాతో మనమందరితో మాట్లాడుతుంది. అమ్మ అనేటప్పటికీ బ్రహ్మం విష్ణు శంకరుడు, సత్యం శివం సుందరం, షిరిడి సత్యసాయిబాబా 7, 8, 6, ఆ జేసు మహారాజు కలవడు 3 సిలువలు అండి. సత్యం శివం సుందరం అంతా ఆ అమ్మ మదర్ ఇండియా, కమాండ్ ఇండియా లోపలికి వస్తుందండి. అవునా కదండి. కాకపోతే మనము ఈ 78 సంవత్సరాలు అయింది ఈ స్వతంత్రం వచ్చి మనకి. ఈ 78 సంవత్సరాల్లో మేక మాసం, కోడి మాసం, పంది మాసం, నక్క మాసం, కాక మాసం, పిచ్చిక మాసం, ఎన్నెన్నో మాంసాహారాలు భుజించి ఈ సారాలు తాగి మనము ఈ దేవునికి మెల్లమెల్లగా దూరం అయిపోయామండి. అలా ఈ 78 సంవత్సరాలు అయింది మన దేశానికి స్వతంత్రం వచ్చి. ఈ 78 సంవత్సరాల లోపల మన హిందుస్థాన్ మీద కపట రాజకీయాలు చేశారు. ఈ రాజకీయ నాయకులు డబ్బుల కోసం, కడుపు కోసం, ఇంటి కోసం అమ్మ తల్లితో కపట రాజకీయాలు చేశారు. ఈ 78 సంవత్సరాల్లో హిందువులు క్రైస్తవులు అయిపోయారు, హిందువులు ముసల్మాన్లు అయిపోయారు. ఇలాగా అనమాట. ఇదో రాజకీయం జరిగిందనమాట. అలాగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీజేడీ, ఆమ్ ఆద్మీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ ఇలాగా పార్టీలుగా మారి గుమరా అయిపోయిందన్నమాట. అలాగే అనమాట మన దేశం మీద కపట రాజకీయాలు జరిగాయి. నిశ పదార్థాలు అలవాటు చేశారు. అవునా కదండి. 78 సంవత్సరాలు దేశానికి స్వతంత్రం వచ్చి 1000 సంవత్సరాలు కాలేదు, ఇంత 2000 సంవత్సరాలు కాలేదు, 78 సంవత్సరాలు మాత్రమే. కమాల్ మాటలు కదండి. అయితే ఈ 78 సంవత్సరాల లోపల మనం ఎంత ముందుకు వెళ్ళాము అంటే, మన హిందుస్థాన్ భూమిని మట్టి తీసి మెట్రో ట్రైన్ నడిపించడము, రాగి చెట్లు, మర్రి చెట్లు, కొబ్బరి చెట్లు, తాటి చెట్లు అన్నీ నరికేసి భూమిని మనం బలం లేకుండా చేసుకున్నాము. అంటే మన కాళ్ళ మీద మనమే నరుక్కున్నాము ఈ పాతాల్లో వెళ్ళిపోవాలని. అంటే భూమి ఎక్కువ తవ్వితే భూకంపాలు వస్తావా లేదండి? ఇదండి వికాసం మనం చేసేది. మన మనసు మనదేంటో మనం ఒక్కొక్కసారి ఆలోచించండి. మనం ఎంత ముందుకు వెళ్ళాము, మనిషి ఎందుకు పుడతాడు, ఎందుకు చనిపోతాడు, అది గ్రహించండి, గమనించండి, ఆలోచించండి. ఓ సత్యము.